ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు జాగ్రత్త వినండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి ప్రజలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవులు చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. మొదటి సంగతులు గడిచిపోయిన తరువాత, మొదటి సంగతులు అనగా ఈ భూమి మీద ఆదాము మొదలుకొని ప్రబలినటువంటి వారి సంతానమైన సర్వలోక మనుష్యులు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో నుండి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో విశ్వాసం ఉంచిన వారు, పాపము ఒప్పుకొని ప్రభు రక్తములో కడగబడిన వారిని దేవుడు పరలోకముకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఆరాధన ఇక్కడ మనము చదివిన ఈ మాటల్లో వ్రాయబడి ఉన్నది. ఈ పరలోకపు చిత్రము మనం చూసినప్పుడు ప్రతి జనములో, ప్రతి వంశములో, ప్రజలలో, ఆయా భాషలు మాట్లాడే వారిలో ఎవరు లెక్కించలేనటువంటి గొప్ప జన సమూహం అక్కడ ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతులతో పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ, పెద్దల చుట్టూ, 4 జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. విశ్వ చక్రవర్తి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ప్రభువుల ప్రభు, రాజుల రాజు, పరిశుద్ధుడు, ప్రభావము కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన సింహాసనం ఎదుట ప్రక్కనే గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి నమస్కారం చేశారు. సింహాసనాసీనుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, గొర్రె పిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మరి అక్కడ ఈ ప్రజలంతా కూడా వారికి సాగిలపడి నమస్కారము చేస్తున్నారు. యుగ యుగాలకే ఆయనకే ఘనత కలగాలి, మహిమ కలగాలి, బలము కలగాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లాలి అని చెబుతూ ఆ పరలోకంలో దూతలు, పెద్దలు, 4 జీవులు, ఇక్కడ లెక్కింపులేని సమూహము, వీళ్ళందరూ ఆ సింహాసనం దగ్గర సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తుదకు చిట్ట చివరకు నిత్యత్వంలో ఉండేటటువంటిది ఆరాధన. పరలోకంలో ఏముంటుంది అమ్మా?
పరలోకంలో ఏముంటుంది? జీవవృక్ష ఫలాలు ఉంటాయి, బంగారు వీధులు ఉంటాయి, లేకపోతే ఆ మహిమ ఈ భూమి మీద ఎక్కడ గాంచని మహిమ ఉంటుంది. మరణం ఉండదు, వేదన ఉండదు, ఏడ్పు ఉండదు. అయితే వీటన్నిటికంటే వారు ఆ పరలోక నిత్యత్వాన్ని అనుభవించి ఆనందించి దేవునికి ఆరాధన చేయుటే పరలోకంలో మనకు కనబడతారు. యేసు ప్రభువారు కూడా పరలోక ప్రార్థనలో నేర్పినప్పుడు ఆయన మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి అని చెప్పారు. తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పరలోకం మీద నీ చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద అలాగే నీ చిత్తము జరుగునుగాక. పరలోకంలో ఏం జరుగుతుందో భూమి మీద అలాగే జరగాల. ఆరాధన అనేటటువంటిది పరలోక సంబంధమైన ప్రత్యక్షత. అందుకే వాళ్ళు ఎందుకు ఆరాధన చెల్లించారంటే మా రక్షణ కొరకు అని చెప్పారు. దేని కొరకు? మా రక్షణ కొరకు. ఇది గొప్ప రక్షణ. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తాము. 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాము. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున, చూడండి, ప్రతి అతిక్రమమును, ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, భూమి మీద మానవులు చేసిన ప్రతి అతిక్రమము, ప్రతి అవిధేయతకి న్యాయమైన ప్రతిఫలము జరిగిపోయింది. ఎలాగంటే నీ అతిక్రమానికి, నీ పాపానికి సిలువలో వేలాడిన క్రీస్తు యేసు తన రక్తము చిందించి నిన్ను కొన్నాడు ఆయన. కాబట్టి నీ పాపానికి పరిహారము ఆయన చెల్లించినాడు. కాబట్టి నీ అవిధేయత, నీ అతిక్రమము అవన్నీ కూడా న్యాయమైన ప్రతిఫలమే పొందినాయి కనుక గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటాం. ఇది గొప్ప రక్షణ. ఇది గొప్ప రక్షణ. ఈ ఆత్మరక్షణ మామూలుగా వచ్చింది కాదు. ఇది గొప్ప రక్షణ. ప్రతి అతిక్రమము, ప్రతి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలము. అందుకే నీ తలంపులైతేనేమి, నీ చూపులైతేనేమి, నీ మాటలైతేనేమి, లేకపోతే నీ దేహంలో జరిగించిన క్రియలు, నీ నడవడి, నీ చేతలు ఏవైతేనేమి, వాటన్నిటికీ శిక్ష పడాలి. కానీ నీకు శిక్ష పడలేదు. నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. నీ శిక్ష ప్రభువు భరించాడు. అందు నిమిత్తము నీకు గొప్ప రక్షణ ఆయన అనుగ్రహించాడు. పరలోకములో వెళ్ళేవారు ఈ గొప్ప రక్షణ పొందిన వారే. ఒకవేళ భూమి మీద నీకు కోట్లాది రూపాయలు ఇచ్చే రక్షణ లేకపోతే, భూమి మీద నీకు వెండి బంగారాలు మంచి పరిస్థితులు నీకుండి రక్షణ లేకపోతే, భూమి మీద మేడ మిద్దులు పలుకుబడి పడవలు నీకుండి ఒకవేళ రక్షణ లేకపోతే, పరలోకములో బిల్డింగ్లు బట్టి వందనాలు లేదు, స్థాయిని బట్టి వందనాలు లేదు, డబ్బుని బట్టి వందనాలు లేదు. ఆ వందనాలన్నీ ఎక్కడే. ఆ వందనాలన్నీ ఎక్కడే. ఆ అతిశయమంతా ఎక్కడే. ఆరాధన నేర్చుకోర్రా అంటే ఏం చెప్తారంటే ఆరాధన అంటే ఇదే అంటారు. కాబట్టి నీకు ఇచ్చిన ఆత్మరక్షణ కొరకు ఆయన ఎంత క్రైమ్ అయితే చెల్లించాడో అది అర్థం చేసుకొని గొప్ప రక్షణ నీకు వచ్చిందని ఎలుగెత్తి దేవుని నీవు ఆరాధన చేస్తావు. అందుకే 7వ అధ్యాయంలో మనము దేవుని యొక్క వాక్యము చూచినప్పుడు 10వ వచనంలో వారు అంటున్నారు, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. గొప్ప శబ్దముతో ఎలుగెత్తి చెప్పారట. బైబిల్లో బిగ్గరగా
ఆ శబ్దం చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేసినప్పుడు తనకు స్వస్థత కలగడం చూసి ఒకడు బిగ్గరగా కేక వేశాడు అని వ్రాయబడింది. రండి లూకా సువార్త దేవుని వాక్యంలో మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట్టు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడో అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచిన వానితో చెప్పాను. కాబట్టి 10 మంది చిత్తులు అయినప్పటికి కూడా తిరిగి కృతజ్ఞతలు చెల్లించడానికి రాలే. ఆత్మరక్షణ కొరకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెల్లిస్తే ఆయన రుణం మనం తీర్చుకోగలమంటే ఎన్నటికీ తీరనటువంటి విమోచన అని బైబిల్ చెప్తా ఉంది. మనకి పరిచయమైనటువంటి మాట చదవండి. కీర్తన 49:9. వారి ప్రాణ విమోచన కొరకు వెచ్చించిన ధనము బహు గొప్పది. అది ఇంత వెండే, ఇంత బంగారమా, ఇంత డబ్బా అనంటే అమూల్యమైన రక్తము, నిర్దోషమును, నిష్కలంకము, పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము, తన రక్తమిచ్చి మనలో కొన్నాడు. అందుకే ఇక్కడ వారి ప్రాణ విమోచన క్రయధనము ఎంతో గొప్పది, బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అలా ఉండవలసింది. ఎవరు తీర్చుకోలేరు ఆ రుణం, తీర్చుకోలేము కనుక బ్రతుకు కాలం అంతా రక్షణ కొరకు దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఎంతమందికి అర్థమై చేయొద్దండి? అర్థమైతే మంచిదే. ఎందుకంటే ఆ రుణం ఎప్పుడూ తీర్చుకోలేవు నువ్వు. ఎందుకంటే అది అమూల్యమైన ధనము. ఏ ధనము? అమూల్యమైన ధనము. అమూల్యమైన తన ప్రాణము ఇచ్చి ప్రభువు మనల్ని కొన్నాడు. అందుకే నీ రక్తం ఇచ్చి, చదవండి దేవుని యొక్క వాక్యము 5వ అధ్యాయములో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. 10వ వచనం. పెద్దలు అక్కడ ఆరాధన పరలోకంలో చేసినప్పుడు వారు ఏమని చెప్పారో మనం చూస్తాము. 9, 10 కలిసి ఉన్నాయి. 5వ అధ్యాయం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. వధింపబడ్డం అంటే చంపబడ్డం. ఎక్కడ? సిలువలో. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. అందుకే ప్రతి వంశంలో ఉన్న వారిని కూడా రక్తం ఇచ్చుకొని వారిని ఆ పరిశుద్ధ జనాంగముగా, ఏర్పరచబడిన వంశముగా ఆయన చేశాడు. ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని. దేంతో కొన్నాడు? అమూల్యమైన రక్తం. అంటే వెల చెల్లించలేరు, దాన్ని ఎవరు కొనలేరు. ఆ రక్తాన్ని దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఉచితంగా చిందించాడు. అందుకే అది గొప్ప రక్షణ. అలాగ మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అక్కడ 11వ వచనంలో మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించి అనేక దూతల స్వరము వినబడి వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది. వారేమంటున్నారు? వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి సృష్టము కూడా 13వ వచనం, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము సింహాసనాసనై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావము
యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక ఆరాధన ఈ రీతిగా ఉంది. సమస్తము దేవునికే అర్పించి ఆరాధిస్తున్నారు. సమస్తము దేవునికే ఆరోపించి ఆరాధన చేస్తున్నారు. బలము నీదే, ఘనత నీదే, ఆ మహిమ నీదే, కృతజ్ఞతాస్తుతులు నీకే, ఐశ్వర్యము నీదే, ప్రభావము నీదే. కాబట్టి సమస్తము దేవునికి ఆరోపిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు బలము, నీ బలము ఏమవుద్దంటే జ్వరం వస్తే గడగడ గడగడ గడగడలా ఆడిపోద్ది నీ బలం. అదేటన్నా ఎంత బలం అవుతుంది నువ్వు అలాగైతే నీకు తెలియదు బెదరా. ఈ జ్వరం సామాన్యమైన జ్వరం కాదు బెదరా. కాబట్టి ప్రియమైనటువంటి బలము దేవునికే ఆరోపించాలి. మన బలం ఆయనే. శోధనని జయించలేము మనము. పాట పాడాం. ఎటువంటి పాట అంటే, భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్యముగా, భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్యముగా, భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి, భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడేదాను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ చరణం ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తావు నువ్వు. ఎందుకంటే భూమి అందు ఎంత చెడిపోయిన వాళ్ళు మనము ఈ భూమి మీద మనుజాసను అనుసరించి మునుపు నడుచుకొని దేవుని ఉగ్రతకు పాత్రులమైపోయినటువంటి మనము. అయితే ఇటు చెడిపోయిన ఈ వ్యక్తిని ఈ భూలోకం నుండి శ్రేష్టమైన ఫలముగా, దేవునికే నిత్య స్వాస్యమైనట్లుగా ఆయన మరి క్రయము పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఈ భూమి మీద శ్రేష్ఠ ఫలమాట నువ్వు. నీవెంత శ్రేష్ఠ ఫలమో నీ తలంపుల్లో నీకే తెలుస్తుంది కదా. మీ విషయమేమో మీరు శ్రేష్ఠులే, నా మట్టుకైతే నేను పుచ్చిపోయి కుళ్ళిపోయి కాలువలేసి తొక్కినటువంటి పనికిరాని నన్ను అక్క నుండి తీసి తన పరిశుద్ధ రక్తము నా కొరకు చిందించి ఈ భూలోకం నుండి ఒక శ్రేష్టమైన ఫలముగా అంగీకరించాడు. ఎంత కృతజ్ఞత ఉంటుంది నాకు. ఇది ఎంత గొప్ప రక్షణ ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇందుకొరకు దేవుణ్ణి ఆరాధించాలి, ఇందుకొరకు దేవుణ్ణి మనం గొప్ప చేయాలి. అక్కడ ఈ ఆరాధన అయితే ఈ సంవత్సరం మన వాగ్దానం ఆఖరిలో మనం చూసినప్పుడు, గొర్రె పిల్ల జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించు. మహాశ్రమల నుండి వచ్చినారు, భూమి మీద ఎన్నో శ్రమలు పొందినారు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వారు అక్కడికి తీసుకొని రాబడ్డారు. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం మనము అక్కడ చూస్తాం. 14వ వచనం 13లో రాయబడింది, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఏలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగల్లో ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు.
సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గుల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉండదు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ, ఆ రక్షణ ఆ పరిశుద్ధ సమూహములో ఆ సింహాసనం ఎదుట సాగిలపడి ఆరాధించుట వారికి ఇవ్వబడిన భాగ్యము. మునుపటి సంగతులన్నీ గతించిపోతాయి. ఇక్కడ బాధలు వస్తే విశ్వాసం కోల్పోతాం, శోధన వస్తే విశ్వాసం నుండి తొలగిపోతాం, శ్రమ వస్తే దేవుని విడిచిపెట్టేస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆఖరి వరకు విశ్వాసం కాపాడుకునే రక్షణ కాపాడుకుంటేనే కదా మనకు వచ్చేటటువంటి ప్రతిఫలము, జీతము. ఆ గొప్ప దేవుని రాజ్యములో మరణము లేక వేదన లేక ఆయన మనం అక్కడ సేవించి యుగ యుగాలు ఆ జీవించి వానితో కలిసి మనము జీవించి ఆయన మహిమపరిచినట్లుగా దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. శ్రమల నుండి, ఈ భూలోక శ్రమలు వారు మరి నిర్లక్ష్యం చేశారు. ప్రాణాలు పోగొట్టుకున్న రక్షణ కాపాడుకున్నవారు వీళ్ళు. అందుకే రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ని సేవిస్తున్నారు, ఆయన మహింపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో ఈ భూమి మీదే ఇప్పుడు ఆయన ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని చెప్పాడు దేవుడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులట. ఎందుకంటే ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు గుండా ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని సేవిస్తూ నీ బ్రతుకు కాలంలో దేవునికి నమ్మకంగా ఆరాధిస్తూ ఉన్నటువంటి నీవు నిజంగా ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించావు, గమనించావు. ఆ విశ్వాసతలో నీవు నిలబడ్డావు. నీ జీవితకాలం అంతా దేవుని నీవు కొనియాడుతున్నావు కాబట్టి దేవుడు నీ యందు ఆనందించేటటువంటి వాడిగా ఉంటాడు. ఆ యొక్క జనాంగాలన్నిటిలో నుండి, ఆ భాషలు మాట్లాడువారు ప్రజలలో నుండి, వంశాల నుండి వచ్చిన అనేకులు ఆ పరలోక రాజ్యంలో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈనాడు దేవుని సంఘమే లోకము నుండి సెపరేట్ చేయబడి ప్రత్యేకించబడి సంఘములో చేరి ప్రభువుని మహింపరుస్తాం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు గనుక, ఆయన ఆరాధనకు అర్హుడు గనుక, నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు గనుక, అమూల్యమైన తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు గనుక, నీవు ఆయన సొత్తు గనుక ఆయనకు మనం సాగిలపడి నమస్కారం చేయాలని మరి దైవాక్యము, ఆ పరలోక క్రమము సంఘములో మనం కలిగి ఉండి ఆయన్ని సేవిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 10 మంది శుద్ధులైన వారు వారి దేహాలు దేవునికి చూపించుకోలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు, దేవునికి అర్పించుకోలేదు. ఒక పుచ్చిపోయిన ఆ దేహము, కంపు కొట్టిన దేహము, ఆ యొక్క కుష్ఠముతో నిండిన ఆ దేహములో దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు దేవునికి తన దేహాన్ని కనబరుచుకున్నాడు, గొప్ప రక్షణ పొందాడు, గొప్ప శబ్దంతో ఎలుగెత్తి దేవునికి మహిమపరిచాడు. నీ నా జీవితంలో కూడా ఆనందముతో సంతోషముతో కేకలు వేస్తూ నీ రక్షణ కొరకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. 49:7 ఇది క్రీస్తు రక్తము చేత ఈ విమోచన కానీ ఇంకా ఏ విధముగా మనకి ఈ రక్షణ కలగనే కలగదు. 7వ వచనం చదవండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేసిన వాడు ఎవడు లేడు. కాబట్టి ఎవరూ చేయలేంది క్రీస్తు యేసు చేశారు. ఆ త్యాగము ఎంతో గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా,
అన్నిటికంటే అధికముగా నీ ఆత్మ ప్రాణ దేహాలు విమోచించిన దేవునికి నీవు కృతజ్ఞతలు చెప్పి ఈ భూమి మీద అడుగడుగుని నీవు పొందిన మేలులు ఉపకారాలు వాటన్నిటికీ కూడా మనం దేవుణ్ణి మహిమపరచవలసి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా నీవు ఎన్ని మాటలు చెప్పు కానీ నీ ఆత్మ రక్షణ కొరకు దేవుడిని గొప్ప రక్షణ ఇచ్చాడు. దాని కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించిన ఆ రుణం మనం తీర్చుకోలేము. అందుకే దేవుడు ఆ పరలోక వాసులతో నిత్య నివాసులతో మనకు చూపించేటటువంటి ఆ యొక్క నీ పట్ల చూపించే కనికరము ఎంతో గొప్పది. అట్టి శ్రేష్ఠులతో కలిసి ఆయన సన్నిధిలో యుగయుగాలకై మనముండి ఆయన ఆరాధించే భాగ్యము కొరకై దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఆ రీతిగా ఆయన మనకు అమూల్యమైన వాడయ్యాడు. ఆయన అమూల్యమైన రక్తంలో కొన్నాడు. మనల్ని మరి అతి శ్రేష్ఠులుగా చేశాడు. ఏర్పరచబడిన వంశంలోనికి తీసుకున్నాడు. మనల్ని గొప్ప చేశాడు దేవుడు. కాబట్టి దేవునికి ఎన్నటికీ మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో. యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ.